మాది వేములపల్లి మండలం, అన్నప్రెడ్డిగూడెం విలేజ్, మిర్యాలగూడ నియోజకవర్గం. గత 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో విరామం లేకుండా కూడా కృషి చేస్తున్నాం పార్టీ కొరకు. గతంలో అయోధ్య పోయి వచ్చినాం. అప్పుడు మా బాబ్రీ మసీద్ అప్పుడు కూలగొట్టి కూడా వచ్చినాం. తర్వాత పార్టీ కొన్ని అనుకోని రకరకాల గ్రామ స్థాయి నుంచి గ్రామ అధ్యక్షునిగా, తర్వాత మండల అధ్యక్షునిగా, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షునిగా, కిసాన్ మోర్చా ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే పార్టీ పరిస్థితిలో మొన్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ గారిని అధ్యక్షుని తొలగించడం పార్టీ చాలా నష్టపోయింది. లేకుంటే అధికారంలోకి వచ్చే పార్టీ అదొకటైంది. కిషన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత చాలా ఆందోళనకరం ఉంది పార్టీ. అది మాకు సొంత అన్ని గ్రామ పంచాయతీలు అనుకుంటున్నాం. బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల సీసీ రోడ్లు వేసినారు. అది నరేంద్ర మోడీ గారి పుణ్యమే. ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు ఊరు. అప్పటి నుంచి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ మోడీ గారిని ఎంతో విమర్శించిన వాళ్ళు కూడా ఇవాళ మోడీ గారే దేవుడు దేశానికి అని, ప్రపంచానికి కూడా అని మాట్లాడుతున్నారు. టోటల్గా ఇవాళ అయోధ్య రామ మందిరం ఇవాళ నిర్మాణం చేసి చాలా కష్టపడి చేసారు. అది చిన్న సన్న సమస్య కాదు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు 400 సీట్లు నరేంద్ర మోడీ గారికి రావాలని కోరుకుంటున్నారు. 400 సీట్ల కంటే ఒక మేము గ్రామీణ ప్రాంతాలు చూస్తున్నాం. కాంగ్రెస్ అసలే అయిపోయింది, దానికి ఏరు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే దానికి సెట చేసుకున్నారు. వాళ్ళ పని కూడా అయిపోయింది. 400 సీట్ల కంటే ఎక్కువ పెరిగేటట్టే ఉంది. దేశంలో పరిస్థితి చూస్తే రాష్ట్రంలో 10 నుంచి 14 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో కూడా మీరు ఏదనుకున్నా మాకు సైదిరెడ్డి గారికి టికెట్ ఇస్తే పార్టీ సీనియర్ తిరుగుతారా, జూనియర్ తిరుగుతారా అనుకున్నాం. కానీ మోడీ గారి ముఖం చూసి మేము కూడా అందరం ఖచ్చితంగా తిరుగుతున్నాం. తిరిగి నల్లగొండ జిల్లాలో కూడా ఖచ్చితంగా మా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ మేము 11 గెలిచినాం, ఈజీగా గెలుస్తాం అనుకుంటారు. లేదు, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం టోటల్గా జనం ఎక్కడ చూసినా కూడా బీజేపీకే ఓటు. రామ మందిరం నిర్మాణం చేసిన కాబట్టి ప్రతి ఇంటికి 4 ఓట్లు వేస్తేనే వాళ్ళు 4 పిల్లలు 2 కలిసి 4 ఉంటే ఖచ్చితంగా పిల్లలు యూత్ పిల్లలు అందరూ మోడీ గారికి ఓటేయాలని చెప్తారు. ఎంపీకి నల్లగొండ కూడా మేము గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం. అది ఎవ్వరు ఊహించిన రూట్ల కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే షాక్ తింటారు. ఖచ్చితంగా మేము నల్లగొండ కూడా గెలుస్తాం. అందుకనే 10 నుంచి 14 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారికి అందిస్తున్నాం. మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలని ఎందుకు అనుకుంటారు? మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలనుకుంటే మన భారతదేశంలో మరుమూల ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మోడీ గారు అభివృద్ధి. వాళ్ళకు సీక్రెట్గా ఒక సర్పంచ్, టీఆర్ సర్పంచ్ అడిగినా, కాంగ్రెస్ సర్పంచ్ అడిగినా ఆ నిధులు మొత్తం మోడీ గారని ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు భయపడి చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అసలు మేమే ఓటేస్తాం మోడీ గారికి, 5 సంవత్సరాల నుంచి వాళ్ళ నిధులు తీసుకున్నాం గ్రామీణ ప్రాంతాలని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకనే 3వసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచ దేశాలలో దాదాపు 186 దేశాలలో కూడా అది నెంబర్ 1 పేరు. ఒక భారతదేశం ఎక్కడ ఉందంటే భారతదేశ ప్రధానమంత్రి అన్ని నెంబర్ 1 స్థాయికి ఎదిగిరు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ 400 సీట్లు గెలిపించి మోడీ గారికి ప్రజెంటేషన్ ఇద్దామని చూస్తున్నాం అందరం కలిసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని అంటున్నారు. లేదా బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ ఒకటి అనేది కాంగ్రెస్లు సృష్టించినది. అసలు గ్రామీణ ప్రాంతాలలో కొట్లాడుకునేది, వీళ్ళ మీద ఆలు కేసు పెట్టుకునేది టీఆర్ఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళే. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో ఉండి వాళ్ళిద్దరు బదం చేస్తుంది. అసలు మాకు బీఆర్ఎస్ సంబంధం లేదు అసలు. అట్లాగనే మోడీ గారు అంటే మనం భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేసి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి? ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కరోనా అనేది మమ్మరి వచ్చింది. అన్ని దేశాలలో కూడా ప్రతి ఒక్క విలేజ్లోకి వచ్చారు అంతా. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఏ దేశాలు దాటుకుంటూ వచ్చారు. అప్పుడు ఫ్రీ ఇంజక్షన్ వేసి ఇది ఇక్కడ ఇండియాలో తయారు చేసిన ఇంజక్షన్లు కూడా ప్రపంచ దేశాలకు మనం అందించారు ఘనత. అది అదే గతంలో కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు 10,000కి 2 ఇంజక్షన్లు అమ్ముకునేటోళ్ళు. వాళ్ళు మొత్తం కుంభకోణాలు చేసే దానికి నెంబర్ 1 అంటే కాంగ్రెస్. అది భూమి కానించి భూమి మట్టి అమ్ముకోవడం, పైన బొగ్గు అమ్ముకోవడం, ఆకాశాన్ని కూడా అమ్ముకోవడం తిరిగారు. ప్రపంచ దేశాలు అన్ని నెంబర్ 1 అంటే మోడీ గారు ఫ్రీ ఇంజక్షన్ వేసి భారతదేశాన్ని బతికించినట్టు తయారయ్యారు. రామ మందిరాన్ని ఈ పార్లమెంటు మళ్ళీ ప్రధాని కావాలని చెప్పేసి కట్టించిన ప్రతిపక్షాలు అంటున్నాయి. దాని మీద ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, రామ మందిరం కట్టేయకుండా 24 మందిని వకీల్లో పెట్టిరారు. దాన్ని కట్టేయకు అడ్డుపడుతుంది. అంటే భారతదేశంలో గతంలో 500 సంవత్సరాలు జరిగింది. ఆనాడు బాబర్ అడిగినప్పుడు ఎవ్వరు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ దాన్ని కూలగొట్టి కూలగొట్టి ఇవాళ కట్టించామంటే దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు బుద్ధి ఉండి కూడా మాట్లాడతలేదు. మాట్లాడద్దు కూడా. పోయి రామదర్శనం చేసుకుంటే వాళ్ళు అయోధ్య పోయి అప్పటికైతే వాళ్ళకి విముక్తి కలుగుద్ది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశంలో వాళ్ళ పార్టీనే కథ బొంద పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అసలు మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు గ్రామీణ ప్రాంతాలకు ఇంతవరకు ఎవరికి తెలియదు.
ఎందుకు అది చెప్పట్లేదు? గ్రామీణ ప్రాంతాలలో చెప్పలేదు. కారణం అంటే మోడీ గారు చేసిన పనుల అభివృద్ధి అన్ని ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు చొచ్చుకుపోయి చెప్పలేకపోతున్నారు. ఇంకా దాంట్లో కూడా కొంత ఉంది. అసలు ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి? ఏమేమి ఉన్నాయి అసలు? ప్రవేశపెట్టిన పథకాలంటే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఈ వాళ్ళ బీజేపీని విమర్శించే వాళ్ళు మతతత్వ పార్టీని లేపుతారు. కాదు, తప్పది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందంటే ముస్లిమ్స్ కూడా ఓట్లు ఇస్తున్నారు బీజేపీకి. ఏంటంటే త్రిపుల్ తలాక్ మీద ఖచ్చితంగా వాళ్ళు త్రిపుల్ తలాక్ తెచ్చిందంటే ఘనత అంటే మోడీ గారి ఘనత. అది ఎవ్వరు చేయలేని పని. అది ఖచ్చితంగా మోడీ గారికి ముస్లిమ్స్ కూడా అందరూ అయ్యేపటికి అన్ని సీట్లు వస్తున్నాయి అలా. అదొకటి. గ్రామీణ ప్రాంతాలల్లో ఇగో సీసీ రోడ్లు ఒకటి కాకుండా పల్లె ప్రకృతి వనం కానీ రైతు వేదికలు కానీ ఈ నిధులన్నీ ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరంలో చేపకు 2,000 ఇస్తారు. ప్రతి రైతుకి అది ముఖ్యమైన అది మొత్తం జరుగుతున్నాయి. నెంబర్ 1 రైతుల్ని బతికిస్తున్నట్టు మీకు మెయిన్కి అది ఒకటి ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎకరాలు లేకుండా ఒక గుంట ఉన్న రైతుకు కూడా వాళ్ళ చేపకు 2,000 సంవత్సరానికి 6,000 వేసి పడుతున్నాయి. దాన్ని కూడా అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు మోడీ గారు ఖచ్చితంగా ఓటేయాలని ఇన్ని పథకాలు చేసిన ఆ వ్యక్తికి ఓటేయకుంటే మాకు విలువపోతున్న సందర్భంతో గ్రామీణ ప్రాంతాల మోడీకి వేయకుంటే మేము ఎందుకనే ధీమాతోటి ఖచ్చితంగా బీజేపీకి ఓటు పట్టుకు ఖచ్చితంగా ఇస్తారు. 400 సీట్లు దాటే అవకాశం కూడా ఉంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు మీ యొక్క రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదొక్కటే ప్రత్యామ్నాయం ఉంది. కాంగ్రెస్ అనేది మొన్నటికి అవపడదు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలో గెలిచి ఒక సాగర్ ఎడమకాలం నీళ్ళు ఇవ్వకుంటే కొన్ని వేల ఎకరాలు ఎండిపోయింది. ఒక 10 రోజుల కింద నీళ్ళు ఇస్తే మొత్తం దాదాపు 50,000 ఎకరాలు బతికే పొలాలు నిట్లో నిలువలు ఎండిపోయింది. అందుకనే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే దమ్ము అసలు కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్లో తిడుతున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలని మామూలుగా తిడుతున్నారు వాళ్ళు. అసలు ప్రజలంతా ఎక్కడ చూసినా వీళ్ళు ఎందుకు గెలిచిరు, ఎందుకు ఓట్లు వేసినామని బాధపడుతున్నారు. అందుకనే వాళ్ళ ఓటుని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి వాళ్ళు వేయాలని కోరుతున్నారు అందరూ. అట్లాగనే సార్, ఇక్కడ మన తెలంగాణలో బీజేపీ లేదు. మీరు రాష్ట్ర నాయకులు ఉండి తెలంగాణ ప్రజలకు మీరు అసలు ఎలాంటి సూచనలు ఇస్తారు? తెలంగాణ ప్రజల కంటే గతం ఎన్నికల్లో అసెంబ్లీగా ఎన్నికల్లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ బీజేపీకి 4 సీట్లు వస్తాయని ఎవరో ఉంచితే పత్రిక వాళ్ళ మీడియా వాళ్ళు చెప్పినా కూడా 4 సీట్లు ఎక్కడికి వస్తాయి అనుకున్నారు. అంతా 4 సీట్లు రావు, అసలు ఒక్కడి కూడా రావు. బీజేపీ ఎక్కడి తెలంగాణ అన్నారు. తెలంగాణ బీజేపీ ఎక్కడిదంటే 4 సీట్లు ఖచ్చితంగా బరాబరుగా వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 10 నుంచి 14 వరకు సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు అప్పుడే తీర్పిస్తారు కాంగ్రెస్ పార్టీని, అసలు దాన్ని కథం పట్టిస్తారు. ఇప్పుడు వేసి బాధపడుతున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసినామని. ఇప్పుడు వాళ్ళు పెట్టే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంతా ఒకటిదే. అదంతా అన్ని ట్యూబ్లు. దానివల్ల ఒక కుటుంబం కూడా బాగుపడదు లేదు. వాళ్ళు ఆర్టీసీలో మల్లెలు కొట్టుకునేది చూస్తూనే ఉన్నాం. ఆ కరెంటు విద్యుత్ నెలకు 2,000, ఆ 200 మినిమం 600 యూనిట్లు పెట్టిరు. ఆ యూనిట్కి ఆ డబ్బులు ఇంత వేసిరు. కనీసం మనం 200 ఖచ్చితంగా కడతాం. మనకు ఆ 200 వచ్చిన ప్రయోజనం లేదు. వాస్తవానికి ఇది ఆర్టీసీ బస్సులో ఆ ప్రయోజనం లేదు. అంతా పెట్టుకునే స్థితిలో ఉన్నాం. ఇవాళ 1,000 రూపాయలు పెడితే కూలికి పోతున్నాం, 1,000 రూపాయలు వస్తున్నాయి. మన ఇంటి కరెంటు బిల్లు కట్టుకునే స్థోమవుతుంది. ఇవాళ ఆర్టీసీ బస్సులో టికెట్ పెట్టుకునే స్థోమవుతుంది. ప్రతి రాష్ట్రంలో మరి మోడీ గారు ఇండ్లు ఇస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఇచ్చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇచ్చిన అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ సిటీ వరకు ఇస్తారు. వాస్తవానికి మేమేమంటున్నాం, పార్టీగా సీనియర్గా మాట్లాడుతున్నాం అంటే మా స్టేట్ పార్టీకి మేము తెలియజేస్తున్నాం. అదే సెంట్రల్ గవర్నమెంట్ సిటీలో ఇల్లు ఇచ్చే బదులు గ్రామీణ ప్రాంతాల్లో ఏమని కోరుతున్నాం పార్టీ తరఫున. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేక గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు ఒక్క రేషన్ కార్డు వేయలేదు ఇంతవరకు కూడా. ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలే. యానో 10 గల్ల కట్టి డబ్బా కట్టి వాళ్ళు కోళ్ళు ఉంటే ఉంచుకున్నట్లేదు, మేకలు ఇంటి ముందు ఉంచుకునేటట్లేదు. 10 గట్టి అవన్నీ నిర్లక్ష్యంగా ఉన్నాయని కూలిపోయే స్థితిలో వచ్చినాయి. అందుకనే మేము కూడా మోడీ గారికి ఢిల్లీ స్థాయిలో లీడర్లు, హైదరాబాద్ లీడర్లు, మా స్థాయి లీడర్ వాళ్ళు చెప్తారు, మేము స్టేట్ ఆఫీస్ చెప్తాం. ఖచ్చితంగా పల్లెటూరికి కూడా ఇల్లు ఇవ్వమని పార్టీ తరఫున ఖచ్చితంగా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అలాంటి ఆశ పెట్టుకోకుండా కేంద్రం నుంచి డైరెక్ట్గా పల్లెటూళ్ళకి ఇల్లు ఇవ్వమని కోరుతున్నాం.